దేశంలో మనువాదాన్ని అమలు చేయడానికి కంటికి కనిపించకుండా వేరువేరు రూపాల్లో పాలకులు చేస్తున్న ప్రయత్నాలను మట్టుబెట్టాలని సినీ నటులు ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రజల మనోభావాలపై మనువాదం దుష్ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వెనుక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ గఫూర్ అధ్యక్షతన జరిగిన శ్రామిక్ ఉత్సవ్ ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా ప్రకాష్ రాజ్ ప్రసంగించారు. వేదికపై గల అతిథులంతా కలిసి శ్రామిక వర్గ సంస్కృతికి దర్పణం పట్టేలా యుద్ధ బేరీని డ్రమ్స్ కొట్టి ప్రారంభించారు. వాళ్ళ కారు, వాళ్ళ ఆఫీసెస్ మా డబ్బు అగ్గి పెట్టి మ్యాచ్ బాక్స్ తీసుకున్న ట్యాక్స్ కట్టి దేశం నడుపుతున్నాం. మన డబ్బును చూసుకోండి చెప్తున్నాం. సో బీయింగ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఈస్ ద రైట్ పాలిటిక్స్ అండ్ ఐమ్ హ్యాపీ విత్ దిస్ పాలిటిక్స్. సార్, వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, నక్సల్స్ మీద వరుసగా చంపుకుంటూ పోతున్నారు. అంటే కొన్ని ఫేక్ ఎన్కౌంటర్స్ కూడా ఉన్నాయనేది ఇప్పుడు అటు వామపక్షాలు కానీ ఇతరులు ఆరోపిస్తున్నటువంటిది. అసలు అంటే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం గురించి ఏమనుకోవాలి? మూమెంట్ తగ్గినా కూడా ఈ వరుస హత్యలు దీని మీద ఏమంటుంది? ఎవరిని ఎన్నుకున్నారు మీరు? హంతకుడిని ఎన్నుకున్నారు. ఆడికది వేటాలి, అంతే కదా. చాలా బాధతో చెప్తున్నాయి మాట. ఎన్కౌంటర్ ఏంటి? జనజీవన స్రవంతిలో తీసుకురావాలి కానీ పోరాటం ఎందుకు చేస్తున్నారు? మన ప్రజలే కదా, మనవాళ్లే కదా. ఏంటి సమస్యలు అన్నారు? ఎన్కౌంటర్ అంటే ఆపరేషన్ సింధూర్ అది అలా కాదు కదా, మనవాళ్లే కదా. ఎందుకు కోపడ్డావు? ఏంటి నీ బాధ్యత? ఏంటి నీ బాధ? ఏదో కారణం ఉంటుంది కదా. టెర్రరిస్టులు కాదు కదా. ఏదో ఒక ఐడియాలజీతో, మీ ఐడియాలజీ కాకపోవచ్చు, మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కూర్చొని మాట్లాడాలి. ఎన్కౌంటర్లు ఏంటి? అరెస్టులు ఏంటి? గొంతు విప్పితే ఈడీ రేట్లు ఏంటి కదా. అన్యాయం జరుగుతోంది. సింపుల్ బాధతో చెప్తున్నా. చాలు కదా. ఒక నిమిషం. కార్మికులు కార్మికుల గురించి పోరాడే వాళ్ళంటే నాకు ఇష్టం. హ్యూమన్ మనిషి వికాసంలో ఇంత క్రౌర్యాన్ని, ఇంత అన్యాయాన్ని భరించలేదు. బికాజ్ ఇది మనం హిట్లర్ నుంచి చూస్తున్నాం, ముసోలి నుంచి చూస్తున్నాం. అక్కడి నుంచి ఇతిహాసం నుంచి మనం పాఠం నేర్చుకోవాలి తప్పితే ఇంకేముంది. అండ్ ఎప్పుడు దాకా ప్రజలకి ఇది నా దేశం, రాజకీయం చేయాల్సింది నేను, వాళ్ళు కాదు, వాడు మాకు భిక్ష లేదు అని మనకి అర్థమవ్వదు, అప్పుడు దాకా ఇలా ఉంటుంది. Sir, even coming to the Kannada film industry, it was very less visible decades before, but with KGF and Kantara, it has now become pan-India. అలా కదమ్మా, సక్సెస్లు ఫెయిలియర్స్లు ఉంటాయమ్మా. మలయాళం ఫిల్మ్ ఇస్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ కంటెంట్. ఒక సినిమా కోట్లు సంపాదించింది కాబట్టి ఆ ఇండస్ట్రీ పెరిగిందని లేదు కదా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అలా అంటే గ్రోత్ ఇస్ మారాలి కదా. దాన్ని ఎలా సస్టైన్ చేస్తారనేది వచ్చే సినిమాలు చెప్పాలి. టు ద నెక్స్ట్ జనరేషన్, యంగర్ జనరేషన్ హూ హస్ బ్రాట్ ఇట్. దొంగతనం తప్పు కదయా. ఎవరిదైతే ఏంటి, దొంగతనం తప్పు. దొంగే. ఇటీవల కాలంలో చూసుకుంటే కొత్త సినిమాలకు ధరలని కూడా పెంచుతున్నారు, ధరల భారం పెరుగుతుందని చెప్పి చూడకండి సినిమాలు చూడండి. అలా కాదు. ఎవడు వ్యాపారం వాటిది. ఓకే, ఒకడు దొంగ కూడా చేస్తున్నా అంటే ఆడు హీరో ఎలా అవుతాడండి? అవును, ఒక పెద్ద దొంగే మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి. అలానే అందరూ దొంగలే ఏమవ్వాలి దేశం. సార్, శివాజీ, మన సినీ నటులు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మీ సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేక? సమర్థించడం ఏంటి? అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి? ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాటలు? అదేంటా అహంకారం? అదేంటి ఆడాళ్ళని ఈడతారని? ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? మగాళ్ళే కదా. తరతరాలుగా మనమే చేస్తున్నది కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అన్నాడు అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యనది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం. అది శివాజీ గారు కానీ ఎవరు కానీ
ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశారు అనసూయగా, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, ఆ సంస్కారాల అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే చెప్తుంటారు, ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు, అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురుని లాక్తారు, అంతే. వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. మీరెవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి అమ్మాయిని? ఆడవాళ్ళ? మగాళ్లే కదా. మరి నేను పోకులేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని? కాదు కదా, న్యాయం కదా అది, తప్పది. ఆరావళి పర్వతాల మీద పెద్ద ఎత్తున పోరాటం జరిగింది, ప్రభుత్వానికి తగ్గింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా సోషల్ మీడియా వచ్చిన దాంట్లో తగ్గింది అనేది నిజం. అంటే సోషల్ మీడియాలో ప్రజలు నించున్నారు, లేకపోతే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మేజర్ మీడియాలు అమ్ముకున్న తర్వాత ఇంకేం చేయాలి మనం? ఇంకేం చేయాలి? దే ఆర్ సో మెనీ యంగ్స్టర్స్, యూట్యూబర్స్ నిజంగా ప్రామాణికంగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియా వల్ల చెడు ఎంత జరిగిందో అంత మంచిది కూడా జరుగుతోంది. దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ అమంగ్ పీపుల్. ఆ పోరాటం జరగకపోతే అంటే మళ్ళీ అలాంటి పోరాటాలు గెలిచేటప్పుడు పోరాటానికి ఒక చైతన్యం వస్తుంది కదా. ఇది నేను ఏదో హైదరాబాద్ వైజాగ్ లో నివాసన్నట్టు ఒక్కొక్క రోడ్ ప్రాబ్లం నన్ను అడిగితే ఎలారా? మీరు ఎన్నుకున్న ఒక సర్కారం ఉంది ఇక్కడ, మీ మినిస్టర్లు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు, మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళని అడగండి. వాళ్ళని అడగాలి, వాళ్ళే జగన్ ప్యాలెస్ అని 450 crores వెచ్చించారు. కొన్ని డీటెయిల్స్ అని నాకు తెలియదు. ఇదేదో అడిగి ఎందుకు ఈ గవర్నమెంట్ హోటల్ కి ఇద్దామని అనుకుంటున్నారు. అనుకుంటారు, దేశాన్నే ఇస్తున్నారు ఇంకా హోటల్.